ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఒక అద్భుతమైన 3 వైద్యాలను తెలుసుకున్నాము. ఎవరికి వారే తయారు చేసుకునే విధానం లోపల మనము నకచిక పర్యాంతము అంటే కాలు గోరు నుంచి మొదలుకొని తల వెంట్రుకల వరకు ఇప్పటి వరకు మనం ఎన్నో వైద్యాలు చెప్పుకున్నాం. ఈరోజు భూమి మీద నడవలసిన కాళ్ళు అస్వస్థకు అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటాయి. దానికి ఒక వైద్యము. మనము దొడ్డికి పోదామంటే దొడ్డికి చక్కగా రాకుండా ముడ్డి తిమిరి వాతంతో లెట్రిన్ పోతే ముడ్డి గుంజడము, అది ఎప్పుడు కూర్చుంటే ఆ పిరుదులు మొత్తం తిమ్మిరి వారినట్టుగా స్పర్శ లేకుండడానికి దానికి ఒక అద్భుతమైన వైద్యము. ఇంకా ఒకటిగా ఊబకాయము అంటే గ్యాస్ ట్రబుల్. వాళ్ళకు తిన్నా గ్యాస్ అవుతుంది, తినకపోయినా గ్యాస్ అవుతుంది. కడుపులో భయో అని మొత్తుకుంటుంటారు కొందరికైతే. కొంతమందికి టైట్ ఉంటుంది పొట్టంతా. మరి దానికి ఒక అద్భుతమైన వైద్యము. ఈ 3 వైద్యాలను ఎవరింట్లో వారు చేసుకోవచ్చు. ఎంత దూరం పోయి చేయాల్సిన కష్టమేం లేదు. అవన్నీ మనకు పచారీ షాపుల్లో కూడా దొరుకుతాయి. మీరు ఎవరైనా వీటిని ఆచరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రథమంగా అంటే మొట్టమొదలుగా ఆనల గురించి తెలుసుకున్నాము. ఈ ఆనలు అంటే ఏంటి? ఈ ఆనలు అనేటి కొందరికి హీటు వల్ల, ఓవర్ హీట్ వల్ల కూడా వస్తుంది. ఆ ఓవర్ హీట్ కూడా మనం తగ్గించుకున్నట్టుగా మోషన్ ఫ్రీకి ఇచ్చిన గోళీ దీనికి పనిచేస్తుంది. అంటే ముడ్డి తెమరికి ఇచ్చినటువంటి గోళీ ఈ యొక్క ఆనలకు పనిచేస్తుంది, గ్యాస్ ట్రబుల్కు పనిచేస్తుంది. అయితే ఫస్ట్ మనము ఆనలను నిర్మూలిస్తాం. ఆనలు అనేవి ఎక్కడ తయారవుతాయి అంటే ఆనలు అనేవి శరీరం లోపల ఈ చేతులకు కావచ్చు, ఈ కాళ్ళకు మాత్రము ఇక్కడ ఒకటి అవుతుంది, ఇక్కడ ఒకటి అవుతుంది, ఇక్కడ ఒకటి అవుతుంది. ఇవి ఆపరేషన్లు చేసి మనకు వాళ్ళు తీస్తుంటారు. అంటే ఈ ఆన అనేది ఉంటే ఎవరికైనా బాధే. మరి అలాంటి బాధ నిర్మూలన కోసము ఇప్పుడు ఇలా చూడండి, దానికి అద్భుతమైన రెమెడీ. అంటే ఇది తేనె మైనం అంటారు. తేనె మైనం అంటే తేనె తెట్టె అనేది ఉంటుంది. తేనె అనేది మనము బయట మీకు అక్కడక్కడ చూస్తుంటే తేనెను తీసేవారు వస్తుంటారు. వారి దగ్గర నుంచి ఇది కలెక్షన్ అంటే తీసుకొచ్చారు డబ్బులు ఇచ్చి వారికి. మరి ఇది చాలా వరకు అయితే అనేక రకాల వైద్యాలలో అయితే ఉపయోగపడుతుంది. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఫస్ట్ ఇలా చూడండి. వారి దగ్గర ఇలాంటి తేనె పిండినటువంటి గడ్డలు ఉంటాయి. ఇది చెట్టుకుంటాయి. ఇవి తేనెటీగలు దీన్ని సేకరించి చెట్టుకు పెడతాయి. ఈ గడ్డను ఇలాంటి గడ్డలు కొన్ని గడ్డలు ఉడికించి వాటర్ పోసి ఉడికించి ఒక తట్టు సంచిలో వేసి ఒక దానిలో మనము ఒక కుండలో కానీ లేదంటే ఒక బిందెలో కానీ ఒక డ్రమ్ములో కానీ పిండినట్టయితే ఇది గడ్డలాగా మారుతుంది. ఇలా చూడండి, ఇంత లావాటి గడ్డ. ఈ విధంగా గడ్డ అనేది వస్తుంది ఇట్లా. అయితే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఇది తేనె మైనం అనేది ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ తేనె మైనం అనేది ఇట్లా చిన్న చిన్న పీసులుగా మీరే ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా దీనికి సగభాగము అనగా ఇది గిరావుల నెయ్యి, ఇది నాటి ఆవు నెయ్యి. ఇది మీరు ఈ నాటి ఆవు నెయ్యి లేకపోతే గిరావు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా చేసినటువంటిది పక్కకు ఉంచుకోండి. ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాములు నాటి ఆవు నెయ్యి అందులో పోసేయండి. ఒక కడాయి పెట్టి అంటే ఒక చిన్న మూకుడు, ఇనుప మూకుడు కానీ స్టీల్ మూకుడు కానీ పర్లేదు, దాన్ని పెట్టవచ్చు. ఇది నెయ్యి పోసిన తర్వాత అది చిన్నగా మరుగుతుంటుంది. అదే సమయాన వీటిని ఇట్లా తయారు చేసుకున్నటువంటిది ఒక 100 గ్రాములు 50 గ్రాముల నెయ్యికి 100 గ్రాములు అందులో వేసి ఒక 5 నిమిషాలు ఇది కరిగిపోతుంది, అందులో మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు బంతిపూలు అనేటివి నాటి బంతిపూలు ఉంటాయి. ఇప్పుడు ఈ పువ్వు అయితే ఎండిపోయింది. మనకు పచ్చి పువ్వులు కావాలి ఇందులో కలపనికి. ఇలాంటిది బొడ్డె అనేది ఉంటుంది ఇక్కడ మనకు. ఎప్పుడు కానీ పువ్వు ఇప్పినప్పుడు కింది భాగంలో ఈ విధంగా లోపల ఈ తొడిమె ఉంటుంది. ఈ తొడిమె ఒక 2 తొడిమెలు తీసుకొని ఇలా మరుగుతున్న దానిలో ఓన్లీ తొడిమెలు మాత్రమే, ఇదంతా ఏం అవసరం లేదు. ఈ తొడిమెలు వేసి ఇది కొద్దిగా కలపండి. ఇట్లా ఇనుప గంటె కానీ లేదని ఇంకేమైనా చెంచా కానీ ఒక గంటేసి ఇలా కలపండి. దాన్ని ఒక నిమిషం పాటు కలిపేసి ఇది కొద్దిగా మన బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేయండి. ఎవరికైతే ఈ ఆనలాంటివి ఉన్నాయో వారికి
సాయంత్రం పూట పడుకునేటప్పుడు, అంటే భోజనం చేసినాక ఇక మనం నిద్రిస్తాం అనుకున్నప్పుడు, అప్పుడు ఇది ఈ క్రీమిని తీసి, అంటే ఈ పేస్ట్ని తీసి, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం, ఇట్లా పెట్టేసాడు, ఇట్లా ఇంత మటుకు ఇట్లా పెట్టేస్తే ఇక్కడ ఆన్ ఉన్నది, ఇట్లా దీని మీద పైన పెట్టేస్తే ఈ ఆన్ అనేది మళ్ళీ తెల్లారి లేచి మీరు స్నానం చేయవచ్చు. ఈ సమయంలో ఇట్లా ఒక 3 రోజులు పెట్టేసరికి ఈ లోపలికి కుదురు ఎక్కడ ఉందో ఆ ఎండింగ్ వరకు ఇది తినేస్తుంది, నమిలి మింగేస్తుంది ఆనను. మీకు అప్పుడు మామూలు చర్మంగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆన అనేది ఉండదు ఇక ఇట్లా చేయడం వల్ల. ఇక ముడ్డి తిమ్మిరి వాతము, ఈ ముడ్డి తిమ్మిరి వాతం ఎవరన్నా ఉంటే వారు ఇవి ఇంద్రవరిని మాత్రలు అనగా వెర్రిపుచ్చ మాత్రలు, ఏటిపాపర మాత్రలు, పిచ్చిపాపర మాత్రలు అని పిలుస్తారు, అనగా పిచ్చిపుచ్చ. ఇది వాగుళ్ళల్లా, నదుల యందు, అక్కడక్కడ ఎడారి భూములల్లా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది మనకు ఎక్కువగా దొరుకుతుంది, ఒర్రెలల్లా. మరి ఇప్పుడు ఆనలకు వాడే ముందు కూడా ఈ మాత్రలు ఒక 2 మాత్రలు రోజు తప్పించి రోజు ఒక మాత్ర వేసుకున్నట్టయితే సరిపోతుంది. కానీ ఈ మాత్రలు ఎలా తయారు చేసుకోవాలంటే, ఇవి గ్యాస్ట్రిక్ ఉన్నోళ్ళు కూడా, ముడ్డి తిమిరి వాతం ఉన్నోళ్ళు వారంలో ఒక 3 వాడితే సరిపోతుంది. అలా ముడ్డి తిమిరి వాతావరణం తగ్గిపోతుంది ఒక 3-4 ట్యాబ్లెట్ వాడేసరికి, ఇది గోళీలు వేసుకునేసరికి. అయితే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, ఇది సుమారుగా పొద్దున 4 గంటల ప్రాంతం వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 7 గంటల వరకు ఫ్రీగా మోషన్ వస్తుంది, కడుపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇది గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాడద్దు, ఎందుకంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది ఇది. అయితే దీన్ని తయారు చేసుకునే విధానం వచ్చేసి, మనకు ఆ పండినటువంటి పుచ్చకాయ చిన్నగా ఉంటుంది కదా, పిచ్చి పుచ్చకాయలు, బెర్రి పుచ్చకాయలు, పూర్వం కూడా దీనిపై వీడియో తీశాను. ఇంత సైజు కాయ తెచ్చుకోండి, దాన్ని సెంటర్కు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే అనుకున్నాము, ఇప్పుడు ఇట్లా మూత తీసినాము అంటే ఇట్లా సెంటర్కి కట్ చేయండి. ఇప్పుడు ఇది ఒక మూత ఉంది, అది ఇంకొక మూత అనుకున్నాం మనం. ఇలా ఇది సెంటర్ కట్ చేసి ఇలా గుజ్జు మొత్తం తీసేసి విత్తనం అనేటి ఆ గుజ్జు నుంచి వేరు చేసి అందులో 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు కలిపి మళ్ళీ కలిపి ఇందులో నింపేసి, ఇది ఇప్పుడు గుజ్జు అనుకున్నాం అందులో ఉన్నది. సేమ్ మళ్ళీ ఏదో విధంగా ఇట్లా సీల్ చేసి, మనం కొంచెం ఎర్రమట్టి పిసికి, మనకు కాటన్ గుడ్డలు ఉంటాయి, ఆ కాటన్ గుడ్డకు పూసి సేమ్ మొత్తం ఇది సీల్ ఇచ్చి ఇట్లా ఎండలో ఎండించి మనము అన్నం వండుకుంటాం. ఒకప్పుడు పొయ్యిలే, మనం ఎక్కువ కట్టెల పొయ్యిలే వాడేవారివి. ఇప్పుడు అంత అధునాత యుగం అన్నట్టుగా కాలం మారింది. ఇక్కడ ఏం చేయాలంటే, ఆ పొయ్యి లోపల ఇంత గుంత ఇంత దవ్వి కాయ మీద, అంటే కాయ అందులో వేసినాక 1 ఇంచు మట్టి కప్పేటట్లు ఉండాలి. మళ్ళీ దానిపైన నుంచి 1 ఇంచు కప్పి దాన్ని అట్లా ఉంచేసి, ఒక అన్నము ఒక కూర ఉడికేంత సేపు ఉడుకుతుంది అంతే. ఒక అన్నం ఉడకాలి, సాయంత్రం ఒక కూర ఉడకాలి. తర్వాత దాన్ని దించేసి ఆ పొయ్యిని మనం చల్లారిపోయిన అవసరం లేదు, తెల్లారేసరికి ఆటోమేటిక్గా అదే చల్లారిపోతుంది. పొద్దున ఆ కాయని తీసుకొని పొయ్యి తవ్వేసి మళ్ళీ గుంత లోపలికి ఆ కాయ తీసుకొని ఆ మీదికి వెళ్ళి ఆ మట్టి అంతా తీసేసి, అంటే క్లాత్ను లోపల కాయ మాత్రము ఉడికి ఉంటుంది మంచిగా. ఒకవైపు ఎక్కువ ఉడికి, కింది భాగంలో కొంచెం తక్కువ ఉడికి ఉంటుంది. దాన్ని మెత్తగా నూరుకొని కలవంలో వేసుకొని ఇంత మాత్రలు కట్టుకోండి. ఎండిన తర్వాత ఇగో ఈ పరిమాణం మాత్రల, అంటే కొద్దిగా ఇంట్లో దీనికంటే కొద్దిగా ఎక్కువ కట్టినట్టయితే ఇంత అవుతుంది ఎండి. ఈ మాత్రలు నీడలో ఆరించుకొని ఒకసారి ఎండలో ఎండించుకొని ఒక సీసాలో భద్రపరుచుకున్నట్టయితే మీకు 10 సంవత్సరాలైనా చెక్కు చేరకుండా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇలా ఉప్పు పసుపు కలుస్తుంది కాబట్టి. ఇది భూపుటం జరిగింది, భూమి లోపల పుటం ఇచ్చాము దీనికి. ఇక దీనికి చెక్కు చేరకుంటుంటే కాబట్టి మీరు ఎప్పుడు ఎవరికైనా అవసరం ఉంటుందో వారికి, ముడ్డి తిమ్మిరి వాతం ఉందని వచ్చిన వారికి, బాగా ఎక్కువగా ఉందని వారికి, మోషన్ ఫ్రీగా ఉండలేన్న వారికి ఒక 5 గోళీలు ఇవ్వండి. ఇది 3 రోజులకు ఒక మాత్ర వేసుకోమని చెప్పండి. ఈ 5 గోళీలతోటి వాటి ముడ్డి తిమ్మిరి వాతము, ఆ ముడ్డి గుంజడము, ఆ లెట్రిన్ పోయినప్పుడు సరిగా రాకపోవడము, లెట్రిన్ లోపల నొప్పి, ఇవన్నీ కూర్చుంటే అలాంటి తిమ్మిరి ఇవైతే ఇది మంచిగానైతే మా తాతలు చెప్పినట్టుగా ఎంతోమంది అయితే ఉపయోగించుకున్నారు. వారు ఇప్పుడు అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. వారి కడుపుబ్బర సమస్యతోటి కొంతమంది ఆపరేషన్లు కూడా వెళ్ళే సమయం కూడా ఆసన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఆ గ్యాస్ ట్రబుల్ సమస్య పూర్తి నివారణ జరగాలనుకుంటే గ్యాస్ ట్రబుల్ తయారు చేసుకున్నటువంటి మాత్రలు ఇలా చూడండి. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ కరక్కాయ
పెచ్చులు అంటారు వీటిని, కరికాయ బెరడును పెచ్చులు అంటారు. తానికాయ బెరడు అంటే పైపొట్టు, ఉసిరికాయ వలుపు అంటే ఇది కూడా పైపొట్టు. ఇవి ఒక్కొక్కటి 300 గ్రాములు తీసుకోండి. ఈ వీటి కాయలను బెరళ్ళు లోపల గింజను మినహాయించాలి, గింజను తీసేసి ఒక్కొక్కటి 300 గ్రాములు తీసుకొని ఇలా చూడండి. ఇది వేప బంక. మనకు ఊర్లలో చాలా వేప చెట్లు ఉన్నాయి. వేప చెట్టుతోటి అనేక జబ్బులు అనేవి తగ్గుతాయి. మరి అలాంటి బంకను తీసుకోండి, ఒక 5 గ్రాములు. ఇలా చూర మొత్తము కొట్టేసండి. చూర కొట్టేసి ఒక 600 ml కానీ 700 ml కానీ అందులో ఈ 50 గ్రాముల బంకను 600 ml వాటర్లో ఇది మొత్తము నానేసి, అంటే ఒక రోజంతా ఇలా పొద్దున నానేస్తే ఇలా సాయంత్రం వరకు లిక్విడ్గా అయిపోతుంది మొత్తము. దాన్ని మధ్యలో 2-3 సార్లు కలిపితే లిక్విడ్ అయిపోతుంది. ఇప్పుడు వీటికి పౌడర్కి ఏం చేయాలంటే మనకు గాజు, ఇలా చూడండి గాజు అనేటివి దొరుకుతాయి. గాజుతో తయారైన తొట్టిలు ఉంటాయి. అంటే ఒక బేషన్ లాగా ఇంత వెడల్పున్నది గాజు తీసుకోండి. గాజు తీసుకున్నట్టయితే బాగుంటుంది. స్టీల్ తీసుకుంటే అంత స్టీలు హోల్స్ పడతాయి, ఎందుకంటే ఇవి తినే స్వభావం ఉంది. ఈ ఉసిరికాయలకు ఇది తినే స్వభావం ఉంటుంది స్టీల్ పాత్రను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మూడింటిని ఆ యొక్క గాజు సీసా లోపల వెడల్పున్నదంతా తీసుకొని అందులో ఈ వాటర్ పోసి మంచిగా పిసికేసి ఒక రాత్రి అంతా నిలువ ఉంచి ఎర్లీ మార్నింగ్ పొద్దున మీరు దాన్ని తీసేసుకోండి. ఇట్లా మళ్ళీ అప్పుడు విసికినాక మీకు మాత్ర కట్టుకొస్తాయి. అప్పుడు ఈ విధంగా కొద్దిగా పెద్ద సైజు మాత్ర కట్టినట్టయితే ఇలా మాత్రలు ఎండినాక ఈ సైజు రావాలి. అనగా కుంకుడు గింజ కంటే కొద్దిగా గొప్పగా కట్టండి మాత్ర. ఈ విధంగా ఎండి ఇట్లా రాళ్ళగా మారుతాయి. ఇట్లా మీకు ఈ గోళీలు ఇంత గట్టిగా అయిపోతాయి. ఇవి ఆ విధంగా తయారు చేశాను. సుమారుగా ఈ విధంగా తయారు చేసినటువంటి మాత్రలను రోజు ఉదయం 2, సాయంత్రం 2 మామూలు వాటర్తోనే వేసుకోవచ్చు, గోరువెచ్చని వాటర్తోనే వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవడం వల్ల మీకు లెట్రిన్ ఫ్రీ, అనగా మోషన్ దొడ్డికనే ఫ్రీగా వస్తుంది. ఈ పొట్ట అనేది ఉబ్బడము, కడుపుబ్బర సమస్య ఇవన్నీ తగ్గిపోతాయి. దీంతో కంటి చూపు మెరుగవుతుంది. పుష్టిగా మనము ఆకలి కూడా మంచిగా ఉంటుంది. షుగర్ లెవెల్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. బీపీ లెవెల్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. దీంతో అల్సర్ తగ్గుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది, అనగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఈ వెంట్రుకలకు ఉన్న సమస్యలు కూడా, అంటే ఊడిపోయే వెంట్రుకలు కూడా తొందరగా ఊడిపోవు. ఉపయోగించుకునేవారు ఉపయోగించుకోవచ్చు. అయితే దీంతో పాటు ఆ వాతానికి సంబంధించినటువంటి గోళీలు కూడా ఒక 2 గోళీలు అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఇవి కూడా ఒక 2 గోళీలు రోజు మార్చి రోజు ఒక 2 వేసుకున్నట్టయితే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ మాత్రలు. ఇలా చూడండి. ఇవి ఎవరైనా ప్రతి గ్రామంలో దొరికేటియే. మరి ఎవరికి వారు ఆచరించుకుంటారని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.